ఒలింపిక్స్ లో గెలుపొందిన దీప్తి జీవాంజికి మెగాస్టార్ చిరంజీవి గాని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గాని కొంత మేరకు ఆర్థిక సహాయం అందించారంట. సో ఇంకా ఎవరెవరు అందించారు? నిజానికి అసలు ఒక ఒలింపిక్స్ అంటే అందరికీ కూడా చాలా అంటే చాలా ఇది వరల్డ్ వైడ్ గా ఫేమస్. ప్రతి దేశం నుంచి ఒకరు వచ్చి ఒకరేం కర్మ వందలలో కూడా వచ్చి అక్కడ గేమ్స్ ఆడుతూ ఉంటారు. ప్రతి దానికి ఒక డిఫరెంట్ గేమ్స్ అయితే ఉంటాయి. అయితే ఇది ఒలింపిక్స్ తర్వాత పారాలింపిక్స్ అని చేస్తారు. ఇదేంటంటే ఎవరైతే వికలాంగులు ఉంటారు కదా వాళ్ళ కోసమని స్పెసిఫిక్ గా ఇప్పుడు అంటే వికలాంగులు తక్కువ అంచనా వెయ్యకూడదు, వాళ్ళందరూ కూడా ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకు కూడా ఆర్థికంగా సహాయం చేయాలి అని చెప్పేసి ఒలింపిక్స్ లో అయితే ఈ కేటగిరీ ముందు నుంచే ఉంది. బట్ ఎక్కువగా అంత వైరల్ అవ్వాలి ఎందుకంటే చాలా తక్కువ మంది అంటే వచ్చాయి, రాలేవని కాదు. ఇక ఇండియాకి సంబంధించి దీప్తి జీవాంజీ అయితే తిను వరంగల్ కి చెందిన ఒక చిన్న గ్రామం, చాలా అంటే చాలా చిన్న గ్రామం నుంచి వచ్చి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ కి కూడా పంపించలేనటువంటి స్థితిలో ఉంటే ఆ కోచ్ రమేష్ అనేట ఆయన మనీ అంతా ఖర్చు పెట్టి ఆయన తీసుకెళ్లి ఆయన కండక్టర్ తో మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించి ఇటు బ్యాడ్మింటన్ కి సంబంధించి గోపిచంద్ వాళ్ళ అకాడమీ ఉంటది ఒకటి. గోపిచంద్ అంటే చాలా ఫేమస్ ఆయన అకాడమీలో తిని అక్కడ కోచింగ్ అంతా తీసుకున్న తర్వాత కోచింగ్ కి కూడా ఎలాంటి ఫీజు కట్టకుండా ఒలింపిక్స్ కూడా ఆయన డబ్బులతోనే పంపించి ప్రజెంట్ ఆయన స్వర్గస్థులు అయ్యారంట. ఆ విషయం కూడా తను చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి చిరంజీవి ఆ ఒలింపిక్స్ లో మెడల్ గెలిచినందుకు తను ప్రజెంట్ బ్రాంజ్ మెడల్ అయితే గెలిచింది. అది కంచు అంటారు, కాపర్ది. సో ఆ మెడల్ గెలవడం జరిగింది. అయితే దానికి సంబంధించి అక్కడ మిగతా అథ్లెట్స్ అందరి దగ్గరికి చిరంజీవి వచ్చి 3 లక్షల చెక్ ని మాత్రం ఆ అమ్మాయికి అందజేయడం జరిగింది. అదే కాకుండా అక్కడ ఉన్న అథ్లెట్స్ అందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరికి మీరు ఇలాగే ముందుకు వెళ్తే ఖచ్చితంగా మన దేశం పరువు మీరు నిలబెడతారు అని చెప్పేసి వాళ్ళకు ఒక 1.5 hours to 2 hours ఏ వికలాంగులు అదే విధంగా నార్మల్ గా అథ్లెట్స్ ఉంటారో వాళ్ళందరితో కూడా అక్కడ మాట్లాడడం జరిగింది. ఇక అదే కాకుండా రేవంత్ రెడ్డి ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ఆయన రేవంత్ రెడ్డి గారు నిజంగా మెచ్చుకోవాలి. ఆయన ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా మంది ఎవరెవరైతే గెలిచి బయటకు వచ్చి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ₹1 చెక్ ఇవ్వడం జరిగింది. Group 2 కి సంబంధించి జాబ్ కూడా ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నారు. ఇక వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి ఆర్థిక సమస్యలు అన్నిటి కోసం కూడా జాబ్ ఇస్తే ఆ అమ్మాయి ఫ్యూచర్ లో బాగుపడుతుంది, వాళ్ళ ఫ్యామిలీకి కూడా బెటర్మెంట్ వస్తుందని చెప్పడం జరిగింది. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, తను గోల్డ్ మెడల్ తీసుకొస్తానని వెళ్ళింది, మెడల్ తీసుకురాకపోయినా మేము ఏం బాధపడకపోయే వాళ్ళము, కానీ తను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది, మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు అమ్మాయి తీసుకొస్తుందా తీసుకురాలేదా, ఇంకా వికలాంగులలో తను ఫస్ట్ గా ఈ మధ్య కాలంలో ఎక్కువగా బయటకు రాని ఆ రన్నింగ్ రేస్ లో 3rd వచ్చిందనమాట. అది చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అరే మన తెలంగాణ బిడ్డ అక్కడ ఒలింపిక్స్ లో వరంగల్ ఎక్కడ, ఒలింపిక్స్ ఎక్కడ అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి సినీ రంగం వాళ్ళు అదే విధంగా అటు పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా దాని అంటే మెచ్చుకుంటున్నారు.